ఏంటే లత, ఫోన్ పట్టుకుని అంత సీరియస్గా తిరిగేస్తున్నావు? ఏంటి సంగతి? ఏం చేయమంటావే, స్టేటస్లో ఒక మెసేజ్ వచ్చింది. అది ఎవరు పెట్టారా అని చూసుకోవడం సరిపోతుంది. ఇంతలో మన ఝాన్సీ ఉంది కదా, క్లాస్ వర్క్ గురించి మెసేజ్ పెట్టింది. అది చూసే లోపల ప్రోగ్రామ్ గురించి ఇంకో మెసేజ్ వచ్చింది. ఇంతలోనే నువ్వు వచ్చావు. అందుకే నా దృష్టి అంతా సెల్ ఫోన్ మీదే ఉంటుంది. వేరే పని చేద్దామంటే టైమే లేదు. రిదా, లత, ఏంటే అంత డిస్కస్ చేసుకుంటున్నారు? ఫోన్ కోసమేనా? ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తొస్తుంది. మా డాడీ చెప్తూ ఉండేవారు, వాళ్ళ చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళ టీచర్స్ ముందుగానే చెప్పేవారంట. అలాగే ఏదైనా బయట విషయం కానీ, మార్కెట్లో వస్తువులు తేవాలన్నా ప్రతి పనికి ముందుగానే ప్లానింగ్ వేసుకునేవారంట. అందుకే వాళ్ళకి ఏ టెన్షన్స్ ఉండేవి కాదు. అనుకున్న పనులన్నీ కూడా టైంకి అయిపోయాయంట. మనకే ఎందుకో ఈ అనవసరపు టెన్షన్స్. అవును కానీ అడగడం మర్చిపోయాను. క్లాస్లో ఫార్ములా ఇచ్చారు కదా, దాన్ని పూర్తి చేసావా? అర్రే మర్చిపోయానే. ఫార్ములా ఇచ్చారు కదా, అయినా ఎంతసేపులే, ఒక నిమిషం ఉండు చేసేస్తాను. రిదా, ఒక నిమిషమా? ఎలా చేస్తుంది? భలే దానివే, చేతిలో మొబైల్ ఉంది కదా, దాంట్లో ChatGPT ఉంది. సింపులే. ఎంత సింపులో స్వర్ణ, ఆన్సర్ ఇదిగో. ChatGPTలో అన్నీ వచ్చేస్తాయా? ఎందుకు రావు? నీకేమైనా డౌట్ ఉంటే అడుగు. అయితే ఒక క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ వస్తుందేమో చూడు. భలే దానివే, అడుగు. పాండవులు ఎంతమంది? ఇది చాలా సింపుల్, చూడు వెంటనే వచ్చేస్తుంది ఆన్సర్. స్వర్ణ, ChatGPT మనల్ని క్వశ్చన్ అడుగుతుంది. ఏంటి ప్రశ్నకు ప్రశ్న? మళ్ళీ కనుక్కో. పాండవులంటే కలియుగ పాండవులేనా, లేదా వెంకటేష్ హీరోగా చేసిన సినిమాలోని కలియుగ పాండవులా? అంటే ప్రశ్న పురాణంలోదా లేదా సినిమాలోదా అని క్లారిటీగా అడుగుతుంది. దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది, మనం అడిగే ప్రశ్న దానికి సూటిగా అర్థం అవ్వదు. ChatGPTని అంత సింపుల్గా తీసుకోకు. ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగు. 15 into 2 + 10 ఎంత? జస్ట్ వెయిట్, ఆన్సర్ వచ్చేసింది 40. ఇంకో ప్రశ్న, 1 feetకి ఎన్ని ఇంచెస్ ఉంటాయి? జస్ట్ మినిట్. ఆగండి, మీరు చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు మొబైల్ మీద డిపెండ్ అయిపోయారు. భవిష్యత్తులో ఏదైనా ఎగ్జామ్ రాయాల్సి వస్తే ఎగ్జామ్ హాల్లోకి మొబైల్ అలౌ చేయరు. అప్పుడేం చేస్తారు? లేకపోతే ఏదైనా జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తారు. అప్పుడు మీరు మొబైల్లో చూసి చెప్తారా? ఛాన్సే ఉండదు. వారు మీ నాలెడ్జ్ ఎంతుందో చెక్ చేస్తారు, అంతేగాని మీ మొబైల్ మెమరీ చెక్ చేయరు. మరప్పుడు ఏం చేయాలంటావు? ఏముంది, మనకు అదృష్టం లేదనుకుంటాం. అలా ఫూలిష్గా మాట్లాడద్దు. దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు. మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్. మనం మన బ్రెయిన్ని 25% మాత్రమే వాడుకుంటున్నాం. మిగిలిన 75% బ్రెయిన్ ఎంటీ ఉండిపోతుంది. ఎందుకంటే మనం ఏదైనా విషయానికి ఇతరుల మీద కానీ, లేకపోతే వస్తువుల మీద కానీ టెక్నాలజీ ఉంది కదా అని వాటి మీద ఆధారపడి బ్రతికేస్తున్నాం. అందుకే స్వతహాగా ఆలోచించలేకపోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, వారికి చిన్నప్పటి విషయాలు ఇప్పటికీ జ్ఞాపకమే. వాటినే మనకి కథల రూపంలో చెబుతూ ఉండేవారు కదా. అవును నిజమే. మా నానమ్మ కూడా చెప్పేది నాకు. అవును నిజమే. రేపు మనం పెద్దయ్యాక వాళ్ళకలా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడే జ్ఞాపక శక్తిని కోల్పోయాము. అందుకే మనం ఉదయం లేవాలంటే మొబైల్లో అలారం పెట్టుకోవాలి. క్లాస్లో సబ్జెక్ట్ గురించి కూడా మనం రిమైండర్ పెట్టుకోవాలి. మన బర్త్డే గురించి కూడా మనం రిమైండర్ పెట్టుకోవాలి. డేటు, టైము అన్నీ మొబైల్లో మనం రిమైండర్ పెట్టుకుంటేనే ముందుకు వెళ్తున్నాం. అందుకే మన మెమొరీ 0 అయిపోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక నుంచి మనకంటూ ఒక ఆలోచన కలిగి ఉండాలి. అలాగే మన బుర్రను కూడా పదును పెడదాం. కొత్త కొత్త విషయాలని చెప్పగలిగితే, ఇంకా మనం రీసెర్చ్ కూడా చేస్తే ఒక అబ్దుల్ కలాం, ఒక వివేకానంద లాంటి వాళ్ళలాగా మనం కూడా అవుతాం. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేస్తాను. సృష్టిలో 1,84,000 జీవరాశులు ఉన్నాయి. వాటిలో జ్ఞానవంతుడు ఎవరంటే మనిషి మాత్రమే. స్పోర్ట్స్ పరంగా క్రికెట్ కానీ, చెస్ కానీ, షటిల్ కానీ ఇలాగ ఎన్నో గేమ్స్ ఉన్నాయి. వీటి వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది. అవును, చెస్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆడేవాళ్ళు ఎవరూ లేక మానేశాను. నాకు కూడా షటిల్ ఆడడం అంటే ఇష్టం, కానీ టైం లేక మానేశాను. అందుకే ఇటువంటి మొబైల్ గేమ్స్ నుంచి బయటికి వచ్చేద్దాం, న్యాచురల్గా ఆడుకుందాం. మనం రకరకాల వంటలు చేద్దాం అనుకున్నప్పుడు మొబైల్ చూడకుండా మనం సొంతంగా ట్రై చేద్దాం. అవును నిజమే, అలా చేస్తే మనం కూడా సెలబ్రిటీ అయిపోతాం.
అవును, సెలబ్రేట్ అయిపోదామా? అవుదాం గాని ఈ విషయాలు ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేద్దామా, లేకపోతే ఇక నుంచి మనం దీనిని ఆచరణలో పెడదామా? లేదు లేదు, మొబైల్ని మనం లిమిట్గా యూస్ చేద్దాం. ఈ విషయాల్ని ఇప్పటి నుంచే ఆచరణలో పెడదాం. సరే అయితే ఈరోజు మనం ఒక మంచి మెసేజ్ తెలుసుకున్నాం కదా. అవును నిజమే. ఈ విషయాలు మాతో డిస్కస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరి మనం ఇలాంటి విషయాలు మనం లైఫ్లో షేర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. సరే అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్. బాయ్. బాయ్.